రోజు దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 55వ అధ్యాయం 6వ వచనం విధంగా రాయబడి ఉంది. యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెతుకుడి, ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకొనుడి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, 2025 సంవత్సరం అక్టోబర్ మాసం 8వ తారీఖున దేవుడిచ్చిన వాగ్దానం మనం చూసినట్లయితే, యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెతుకుడి. ప్రియమైన దేవుని సంగమా, దేవుని కుమారుడా, దేవుని కుమార్తె, మరి దేవుని యొక్క సన్నిధిలో యేసుక్రీస్తు ప్రభువారి కుమారులుగా కుమార్తెలుగా మనం పిలువబడుతూ, ఆయన బిడ్డలుగా మనం పిలువబడుతూ, ఆయన దొరుకు సమయమందు, ఆ యొక్క కాలమందు దేవుని మనము వెదికే వరంగా లేకుండా విడిచిపెట్టి ఇష్టానుసారమైన జీవితాలు జీవించే వరంగా ఉన్నాం. అయితే దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్న మాట, దేవుని యొక్క సన్నిధి మనకు దొరికినప్పుడు, దేవుని యొక్క ప్రసన్నత మన దగ్గర ఉన్నప్పుడు, ఆయన యొక్క పరిశుద్ధాత్మ మన చుట్టూ సంచరిస్తున్నప్పుడు, అదే సమయంలో మనం ఆయన వెతకాలి. కానీ అలా దొరికేటప్పుడు మనం విడిచిపెట్టి మరి ఆయన సమీపంలో ఉండగా ఆయన వేడుకోకుండా, ఒకవేళ దేవుడు మనకు దూరం అయిపోయే రోజు వస్తుందేమో, దేవుడు మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయే రోజు వస్తుందేమో. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. విడిచిపెట్టి వెళ్ళిన తర్వాత అయ్యో ప్రభువా, అయ్యో ప్రభువా అని మనం ఎంతవరకు ఏడ్చినా కానీ అది మనకు తిరిగి వచ్చే ఆలోచన లేదు. దయతో ఈరోజు ఈ క్షణమే ఉన్న చోటనే ఉన్న పొట్టున దేవుని యొక్క సన్నిధిని, ఆయన యొక్క పరిశుద్ధాత్మను వెతికేవారుగా ఉండాలని పరిశుద్ధమైన దేవా నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఆర్కే ఫర్ మై హెవెన్లీ ఫాదర్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎంతమంది అయితే వాక్యం వింటున్నారో ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి. బిడ్డని ప్రభావమైన వారి యొక్క ఆలోచనలు, తప్పులు సమస్తము కూడా మీ చిత్తానుసారంగా జరిగించమనుచున్నాం. మీరే నడిపించండి ప్రభా. అవునయ్యా, మిమ్మల్ని వెతికే వారముగా, మీ నుంచి మేము అన్ని అడిగి పొందుకునే వారముగా ఆ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోమని సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకు మాత్రం చెల్లించుకుంటూ, మమ్మల్ని మేము తగ్గించుకుంటూ, మీ నామాన్ని మాత్రమే హెచ్చిస్తూ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన పరిశుద్ధ నామంలో అడిగి ప్రార్థించి పొందుకునే నామ తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశ్రయించిన గాక. ఆమెన్. అందరికీ వందనాలు.